దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. పునరుద్ధాన రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ రిజరక్షన్ అనే అంశం మీద కొన్ని మాటలు సంఘానికి జ్ఞాపకం చేయాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించినాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రిజరక్షన్? పునరుద్ధానుడు ప్రభు యొక్క గొప్ప రహస్యం ఏంటి అని మరి దేవుడు నాతో మాట్లాడినప్పుడు గొప్ప సత్యం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు బయలుపరిచినాడు. ద సీక్రెట్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ హ్యూమిలిటీ. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎంతగా హెచ్చించినాడు. దట్ ఈస్ కాల్డ్ సూపర్ ఎగ్జాల్టేషన్. అంటే అత్యున్నతమైన హెచ్చు పునరుద్ధానం ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించాడు. అత్యున్నతమైన హెచ్చు అని సూపర్ ఎగ్జాల్టేషన్ అంటే దానికి అర్థం అత్యున్నతమైన హెచ్చు. ఇంకంతకంటే హెచ్చైన వారు ఎవరూ లేరు. ఆ సూపర్ ఎగ్జాల్టేషన్ లేక అత్యున్నతమైన హెచ్చుకు కారణం ఏంటి? ఈ అత్యున్నతమైన హెచ్చు పునరుద్ధానం ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించినాడు. ఇది మరి మనం ఈ పునరుద్ధాన సందేశాల్లో గమనించాల్సిన గొప్ప సత్యం. ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ హెచ్చు ఉంటుంది. ఈ హెచ్చుకు ముందు యేసు ప్రభు తగ్గించుకున్నాడు. అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-11 మనకు ఎప్పుడు చదివే వాక్య భాగం. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడినాడు. మనం కొన్ని చేన్లలో బడి నడుస్తుంటే చాలా నిండు కంకు ఉండేది చాలా వంగిపోతుంది. కొన్నిసార్లు మొక్క బుట్ట చేను ఇలాంటి నిండుగా గింజలు పట్టిన ఆ యొక్క మరి కొమ్మలన్నీ ఇట్లా నేలకు వంగిపోయి ఉంటాయి అన్నమాట. అంటే కంకుతో నిండింది, దానికి నిలబడడానికి త్రాణి లేదు, వంగిపోతుంది. అలాగూ ఫలభరితమైన జీవితం ఎప్పుడు కూడా చాలా తగ్గింపుతో ఉంటుంది. తగ్గింపు స్వభావమే మన హెచ్చుకు కారణం. యేసుప్రభు శిలువ మరణం తగ్గింపుకు సూచన, యేసుప్రభు పునరుద్ధానము హెచ్చింపుకు సూచన. అంటే ఈ శిలువ పునరుద్ధానంలో తగ్గింపు హెచ్చు రెండు చూస్తాం అన్నమాట. తగ్గించుకున్నాడు, హెచ్చింపబడ్డాడు. యేసుప్రభు ఇంతకుముందు కూడా అనేక పర్యాలు సువార్తల్లో చెప్పినాడు. మరి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. అసలు ఎవరు హెచ్చిస్తారు? హెచ్చు ఎక్కడ నుండి కలుగుతుంది? హెచ్చు తప్పకుండా దేవుని దగ్గర నుండి రావాలి. 75వ కీర్తన 6వ వచనంలో ఉంది, హెచ్చు తూర్పు నుండి రాదు, పడమట నుండి రాదు, అరణ్యం నుండి రాదు, పైనుండి వస్తుంది. అంటే దేవుడే ఒకరిని తగ్గిస్తాడు, దేవుడే ఒకరిని హెచ్చిస్తాడని మనకు తెలుసు. అయితే దేవుడు తగ్గిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడని వాక్యంలో చూస్తున్నాం. తీర్పు తీర్చేవాడు దేవుడే. మరి యేసు ప్రభు విషయంలో చూసినప్పుడు ఆయన తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చింపబడినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 చూడండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఎంత తగ్గింపు అండి! హీ లెఫ్ట్ హిస్ చైర్, హీ లెఫ్ట్ హిస్ అథారిటీ, హీ లెఫ్ట్ హిస్ పైబాటల్ సీట్ అట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ గాడ్. అంటే తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండే ఆ భాగ్యం, విడిచిపెట్టకూడని భాగ్యం వదిలిపెట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అసలు మనకున్న చేరే ఒకరికి ఇవ్వడానికి ఎంత మనం బాధపడతాం కదా. మన పవర్ కానీ, మన అథారిటీ కానీ, మనం కూర్చునే ఆ యొక్క కుర్చీ కానీ ఇతరులకు ఇవ్వడానికి అస్సలు మనసు ఒప్పదు. కానీ ఇక్కడ యేసు ప్రభు ద్వారా మనం ఎంత పాఠాలు నేర్చుకోవచ్చు అంటే, ఆ విడిచిపెట్టకూడని భాగ్యం వదిలిపెట్టేసినాడు.
ఎందుకు వదిలిపెట్టినాడు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, తండ్రికి విధేయుడైనాడు. అంటే తండ్రి చెప్పినట్టు వింటున్నాడు అనమాట. ఈ హంబుల్ హిమ్సెల్ఫ్. 8వ వచనం చూస్తే ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. తండ్రికి విధేయత చూపినాడు. మరి ఆకారంలో మనుష్యుడుగా, దేవుడు మనుషుడు కావాలంటే ఎంత తగ్గింపు కావాలి? మనుషులు ఎప్పుడు దేవుళ్ళు కావాలని అనుకుంటారు. మనుషులు ఎప్పుడు కూడా పెద్ద ఐకాన్స్ కావాలని, అందరూ వాళ్ళ పాదాల మీద పడాలని అంత హెచ్చు కోరుకుంటారు మనసులో. కానీ ఇక్కడ దేవుడే మనుష్యుల ఆకారంగా మరి లోకానికి రావడం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం అంటే ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, శిల్వ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. ఇది యేసు ప్రభు యొక్క తగ్గింపు. అలా తగ్గించుకున్నందుకు హెచ్చు కలిగింది. హెచ్చు పునరుద్ధానం ద్వారా కలిగింది. శిలువ మరణం ద్వారా తగ్గింపు మనకు కనబడుతుంది. హెచ్చు విజయము పునరుద్ధానం ద్వారా కలుగుతుంది. అందుకే 9వ వచనం, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమ అర్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. తగ్గింపు హెచ్చు. హెచ్చు వెనక తగ్గింపు ఉంది, తగ్గింపుకు ముందు హెచ్చు ఉంది. అంటే ఇది ఎంత గొప్ప కార్యం. అసలు ఎన్ని సంవత్సరాలు దీన్ని బోధించినా ఇది తరగదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరికి హెచ్చు కావాలి, అందరికీ అధికారం కావాలి, అందరికీ పేరు కావాలి, కీర్తి కావాలి, పవర్ కావాలి, డబ్బు కావాలి. ఇవన్నిటి వెనక వెళ్తూ ఉంటాడు మనిషి. కానీ ఆ రహస్యం ఏంటి? హెచ్చుకు రహస్యం తగ్గింపు అని యేసు ప్రభు కొట్టొచ్చినట్టు మనకు ఆయన స్వభావం ద్వారా కనబడుతుంది. ఈ యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానంలో మనం నేర్చుకోవాల్సిన ఈ సీక్రెట్ నేర్చుకోవాలి, ఈ రహస్యం. హౌ యూ షుడ్ బి ఎగ్జాల్టెడ్ బై గాడ్. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుడు తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించడానికి ఒక సమయం అంటుంది. అందుకే పేతురు తన పత్రికలో అంటాడు, ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలని. 1 పేతురు 5:5 ఉంది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. లోబడుతున్నాం. పెద్దలను గౌరవించారు కదా, వాళ్ళకి హెచ్చు కావాలి. చిన్న చిన్న పిల్లలకు తరబేది ఇవ్వాలి తల్లిదండ్రులు. పెద్దలను చూసినప్పుడు లేచి నిలబడాలి. తల వయసులో వృద్ధులు వచ్చినప్పుడు లేచి నిలబడుతున్నారు. మన పిల్లలు గర్విష్ఠులు అయిపోయినారు, సెల్ ఫోన్లు చూసుకుంటుంటారు. తల కిందికుంటే వాళ్ళు కనబడదు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు. చాలా అధోగతి పాలైపోయినాం సమాజంలో. యేసు ప్రభు చెప్పిన సూత్రాలు ఎంత అద్భుతమైనవి. అది పాటిస్తే ఎంత అద్భుతమైన దీవెనలు మనకు లభిస్తుంది. అది మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. చిన్న పిల్లలారా అంటున్నాడు ఈయన పేతురు. ఎందుకంటే విశ్వాసంలో చాలా చిన్నగా ఉన్నారు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. ఇది ఒక అలంకారం అనమాట. తగ్గింపు అనేది ఒక పెద్ద ఆర్నమెంట్. ఇది నాకు అనుభవం సేవలో, మరి చాలా అనుభవం. చిన్న చిన్న సేవకులు, ఏ రాదు బీ రాదు, ఎన్ని కొమ్ములో పెద్ద పెద్ద నాయకులను చూసినప్పుడు వారి అనుభవము, వారి తలనేరుపు, వారి దీర్ఘకాల పరిచర్యను గౌరవించారు, లేచి నిలబడరు. ఎక్కడికి వస్తుంది వాళ్ళు ఎటు నాశనం అయిపోతారేమో అనిపిస్తుంది నాకు. ఉన్న జ్ఞానము చాలా సంకుచితమైంది, పరిమితమైంది. దే థింక్ నో ఎండ్ ఆఫ్ దెమ్సెల్స్ అనమాట. వాళ్ళు ఏదో సేవలో చాలా ముందుకున్నట్టు వాళ్ళ భావం. కానీ వాళ్ళు తగ్గించుకోవాలి. పెద్దలను చూసినప్పుడు గౌరవించాలి. వాళ్ళ అనుభవం అంత వయసు ఉండదు వీళ్ళకు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దేవుని సేవలో పండిన వృద్ధులను చూసినప్పుడు ఈ చిన్న చిన్న సేవకులు ఏదో లోకాన్ని జయించినంత గర్వంగా ప్రవర్తిస్తారు. అది వాళ్ళ నాశనమునకు దారి తీస్తుంది. పరిశుద్ధ గ్రంథము మనకు చాలా సత్యాలు నేర్పిస్తుంది. తగ్గించుకుంటే హెచ్చు వస్తుంది. యేసు ప్రభు తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన మరణాన్ని గెలిచినంత శక్తి, పునరుద్ధార బలాన్ని పొందుకున్నాడు. ఆ హెచ్చు తండ్రి అయిన దేవుడు అతనికి ఇచ్చినాడు. మీరు గమనిస్తే యేసు ప్రభు ఆయన బండను గెలిచినాడండి, ముద్రను గెలిచినాడు, కావలివారిని గెలిచినాడు, సమాధిని గెలిచినాడు, మరణాన్ని ఓడించినాడు, సాతాన్ని ఓడించినాడు. ఎంత అద్భుతం అనిపిస్తుంది నాకు. ఆ పునరుద్ధానం బలం కావాలని మనం కోరుకుంటాం. దేవా నాకు పునరుద్ధాన బలం దయచి.
మరి శిలువ మరణం అంత విధేయత మనకుందా? మనకు పునరుద్ధాన శక్తి కావాలి, అందరికి కావాలి. దేవా నాకు పునరుద్ధాన శక్తి దయచే, అణువణువున పునరుద్ధాన శక్తి దయచే అని ప్రార్థిస్తాము. కానీ అణువణువున విధేయత ఉందా? అణువణువున తగ్గింపు ఉందా? తగ్గింపు ఉంటేనే హెచ్చగలుగుతుంది. అందుకే ఇక్కడ పేతురు తన పత్రికలో 1 పేతురు 5వ అధ్యాయము 5 నేను చదువుతున్నాను. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. ఇంత మంచి మాట. ఆయన చేతులేమో బలమైనవి, నువ్వేమో దీనుడవు. ఆ బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉంటే తగిన కాలం అని దేవుడు హెచ్చిస్తాడు. ఇట్స్ గ్రేట్ మిస్టరీ. కుటుంబాలు ఎందుకు కూలుతున్నాయి? అక్కడ తగ్గింపు లేదు. వ్యక్తిగత జీవితం కూలిపోతుంది. అహంకారం, అహంభావం. ఉద్యోగంలో ఎందుకు రాణించలేకపోతున్నారు? అధికారులను చూసినప్పుడు తగ్గింపు లేదు. లేచి నిలబడరు, శుభం పలకరు, చేతులు జోడించి అధికార ఆ స్థాయిని గౌరవించరు. బంధువుల మధ్యలో ఎందుకు ఓడిపోతున్నారు? యూ డోంట్ ట్రీట్ దెమ్ వెల్. ఏంట్లే వాళ్ళు చెప్పేది మాకు, మేమందరికంటే గ్రేట్ అనుకుంటారు. ఆ బంధువుల మన్నన, ప్రేమ పొందలేకపోతారు. సంఘంలో ఎందుకు అసమాధానం? తలలు బొగ్గులో కొట్టుకుంటున్నారు ఎందుకు? ఒకరికంటే ఒకడు గొప్ప అని అనుకుంటాడు. యేసుప్రభు చెప్పాడు ఈ మాట. చెడ్డ మాటలు, బూతులు, పరిశుద్ధాలయంలో బూతులండి. చాలా బాధ అనిపించింది. తండ్రి, ఇవి వినడానికి కూడా మాకు ఎంత అసహ్యంగా ఉంది. సంఘం అంటే దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక నిలయం. అక్కడ సమస్తమైన అన్యజనులకు కూడా అది ప్రార్థనా మందిరం. అది ప్రార్థనలు జరగాలి. అక్కడ పవిత్రమైన స్థలం అది. అక్కడ బూతులు, చెడ్డ మాటలు. ఎందుకంటే గర్వం అన్నమాట, అహంకారం. సమాజంలో ఎందుకు గొడవలు? దేశంపై దేశం, రాజ్యంపై రాజ్యం రంకెలు ఎందుకు వేస్తుంది? అహంకారం. తగ్గడానికి ఇష్టం లేదు. ఇప్పుడు 2 రాజ్యాలు ఎన్ని నెలల నుండి పోరు చేస్తుంది. ఎవరికి తగ్గడానికి ఇష్టం లేదు. ఎంతమంది బలైనారు, ఎన్ని చావులు, ఎన్ని విద్రోహాలు, ఎన్ని మరి వినాశం. ఎంత వినాశం మనం చూస్తున్నాం. మనం అందుకే శిలువ, మరణం, పునరుద్ధానం అన్నప్పుడు దానిలోని అంతరంగంలో అంటే దానిలో ఇమిడి ఉన్న ఆణిముత్యాలు లాంటి సత్యాలను మనం గ్రహించాలి. నేను అది మరి కొన్ని నిమిషాలు కూర్చొని ధ్యానించినప్పుడు ఈ ప్రసంగం ఏర్పడింది. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రిజరక్షన్? ఇంత గొప్ప విజయానికి కారణం ఏంటి అని గ్రహించగానే పరిశుద్ధాత్మ నాతో అంటే తగ్గింపు. శిలువ మరణం అంతా తగ్గించుకున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. వెంటనే 3వ దినము అన్నిటిని గెలిచి లేవడానికున్న శక్తి పుంజుకున్నాడు. అన్ని నాముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిపరిచే పరిశుద్ధ నామాన్ని తండ్రి అతనికి దయచేసినాడు. బాబా, ఎంత అద్భుతం అనిపించింది. తగ్గింపు స్వభావం నన్ను చాలా మరి నా మదిలో ముద్రలు వేసింది. నిజంగా సేవకులకు ఇలాంటి తగ్గింపు స్వభావం ఉంటే ఎంతమంది మారిపోతారు కదా. మనం గమనించాలి. పునరుద్ధాన రహస్యం తగ్గింపు. అయితే తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన హెచ్చు. పునరుద్ధానం ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించినాడు. ప్రతి నాలుక ఒప్పుకోవాలి, ప్రతి ముఖాలు వంగాలి. అంటే చూడండి, అంటే ఎంత హైట్స్కి వెళ్ళిపోయినాడు యేసు ప్రభు. అంటే యూ హ్యావ్ టు వర్షిప్ హిమ్. ఆయనను ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, అప్పుడు రక్షణ కలుగుతుంది. ఇవన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప హెచ్చిది. యెషయా 45:22 బూదిగంత నివాసులారా మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. ఇక దేవుడే లేడు, ఇంకా వేరే నామమే లేదు ఈ లోకంలో. ఈ నామంలోనే రక్షణ, ఈ నామంలోనే స్వస్థత, ఈ నామంలోనే విడుదల, ఈ నామంలోనే దయ్యాలు వణికిపోతాయి, ఈ నామంలోనే రోగులు బాగవుతారు. గమనించండి, హెచ్చు అదనమాట. ఇంకా ఉన్నత్యానికి తీసుకుపోయినాడు యేసు ప్రభువును. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మీరు కొన్ని వాక్య భాగాలు ప్రతిరోజు చదివినా మీకు నష్టం ఏం కాదు, లాభమే ఉంటుంది. రొట్టెకు నెయ్యి ఎక్కువైతే దానికి నష్టం ఏముంది? చదువుతూ ఉండాలి ఇలాంటి వాక్యాలు. ఎన్నో పనికిరాని పనులు చేస్తూనే ఉంటారు కదా, వ్యర్థమైన వాటి పరిగెత్తా ఉంటారు, ఏం లాభం లేదు. వాక్యం కూర్చొని చదువు, మాటిమాటికి చదువు. ఇట్ గెట్స్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇట్ షోస్ యూ ద వే టు యువర్ గ్లోరియస్ ఫ్యూచర్, టు అన్ ఎగ్జాల్టేషన్ బై గాడ్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి నేను చదువుతున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. యేసు ప్రభు
తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్. సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఇది హెచ్చు యేసుప్రభుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన హెచ్చు. సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అంటే ఈరోజు మనం ఉదయకాలం కూడుకున్నాము అంటే కూడా యేసు నామములోనే కూడుకున్నాము. యేసును ఆరాధించడానికి, యేసును కొనియాడడానికి కూడుకున్నాం కదా. అంటే మనం కూడా దేవుని బిడ్డలం, క్రైస్తవులమైన మనం ఎప్పుడు కూడా ఇలాంటి ప్రేమను, ఇటువంటి ఐక్యతను నెలకొల్పడానికి, అంటే సమాజంలో, లోకంలో లేనిది ఒకటి ఐక్యత, ప్రేమ. ఉన్నదేమో విరోధ భావం, ద్వేషము, శత్రుత్వం. ఈ విడిపోయిన మానవ సమాజమును ఐక్యపరచడానికే క్రీస్తు సిలువలో చనిపోయినాడని, విభేదాలన్నీ తుడిచివేయడానికి, సమాధాన సంబంధం నెలకొల్పడానికి క్రీస్తు ఉద్దేశమై ఉన్నదని క్రైస్తవ బిడ్డలమైన మనం గమనించాలి. ఆ ఉద్దేశమును నెరవేర్చడానికి ప్రతి క్రైస్తవుడు పనిచేయాలి. క్రీస్తు శిరస్సు సంఘం. క్రీస్తేమో శిరస్సు, సంఘం ఆయన శరీరం. శిరస్సుకు దేహం చాలా అవసరం. దేహం ద్వారానే పని జరుగుతుంది. అందుకే సంఘము క్రీస్తు పని చేయడానికి సాధనమైనది. ఆ అవసరమైన సాధనం మనసులోని భావాలు ఎంత గొప్పవైనా దేహం సహకరించకపోతే, అంటే దేహంలో ఉన్న అవయవాలు నిష్ప్రయోజనం అయిపోతే, సహకరించకుంటే మరి ఎలాగో ఆ శరీరం పనిచేస్తుంది? అంటే తన పునరుద్ధానం ద్వారా క్రీస్తు ఈ లోకానికి గొప్ప మహిమను తెచ్చాడు. దాన్ని లోకానికి చాటించడానికి ఆయన శరీరము, సంఘము కృషి చేయాలి. ఆయన శరీరమే కదా సంఘం, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. కృషి చేయాలి, సహకరించాలి. ప్రతి విశ్వాసి బాధ్యత వహించాలి. దేవుడు కోరుకున్న ప్రపంచాన్ని మరి సృజించడానికి ప్రతి క్రైస్తవుడు పనిచేయాలి, ప్రతి సంఘము పనిచేయాలి. అలాంటి పని కలిగి ఉంటే ఎంత ధన్యకరం. సమస్త మానవులకు ఐక్యత చాటించే సంఘమే ఈనాడు గర్వము, అహంకారంతో విభేదాలు, విభజనలు కలిగి ఉంటే, క్రీస్తు యొక్క దర్శనాన్ని మనము, ఆయన శరీరమైన మనం, ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం, ఆయన సంఘానికి శిరస్సు అయి ఉంటే, ఆ శరీరం సహకరించకుంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పునరుద్ధాన రహస్యము తగ్గింపు. తను తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడినాడు. ఇది మనకు మాదిరి. అందుకే జీవితంలో తగ్గించుకో, ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయడం తగ్గింపుకు సూచన. చాలామందికి మోకాళ్ళు ఉండడం రాదు. వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు కూర్చొని కూడా చేయొచ్చు, ఎందుకంటే శరీరం సహకరించడం లేదేమో. కానీ మోకరించగలిగిన యవనస్తులు కూడా పండుకొని ప్రార్థన చేయడం, చైర్ మీద కూర్చొని ప్రార్థన చేయడం బాడీ లాంగ్వేజ్ అది. నువ్వు నిలబడలేని పరిస్థితిలో తగ్గించుకుంటున్నావు, మోకరిస్తున్నావు దేవుని సన్నిధిలో, నీవు మొరపెడుతున్నావు అంటే ఎంత హెచ్చు నీకు కలుగుతుంది? అది ఎందుకు ఆలోచించు. ఏం లేదు, దేవుడు యోనా చేప కడుపులో ప్రార్థన చేయలేదని అడుగుతున్నాడు ఒక యవనస్తు. గర్వం అన్నమాట. పెద్దలు చెప్పినట్టు వింటే ఎంత బాగుంటుంది. దేవుడు ప్రార్థన వింటాడండి. నేను చెప్పాను కదా, నేను చాలా సంవత్సరాల ముందు అడిగినాను దేవుని, నా శరీరంలో అధిక బరువు తొలగించి ప్రభువా, ఐ వాంట్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. దేవుడు తొలగించినాడు. 9 సంవత్సరాలు థైరాయిడ్తో బాధపడినాను. ఆ థైరాయిడ్ వచ్చింది మేలుకొరకు వచ్చింది, ఎందుకంటే నా శరీరంలో 25 కిలోలు తగ్గిపోయినాను. తర్వాత నన్ను స్వస్థపరిచాడు, పూర్తిగా స్వస్థపరిచాడు. థైరాయిడ్ 0 నాకు ఇప్పుడు. దేవుడు ప్రార్థన వినడా? డాక్టర్లు అన్నారు జీవితాంతం మందులు మింగాలన్నారు. నేను మొరపెట్టినప్పుడు నన్ను పూర్తిగా బాగు చేసినాడు నా ప్రభు. సిలువలో రక్షణ మాత్రం కాదు, సిలువలో స్వస్థత కూడా ఉన్నది, మర్చిపోవద్దు. పూర్తిగా నన్ను బాగు చేసినాడు థైరాయిడ్ నుండి. అప్పటి నుండి నా ఎముకలను దృఢపరిచినాడు. ఈజీగా మోకరించి ప్రార్థన చేస్తాను. ఈ వయసులో మోకరిస్తేనే నాకు ప్రార్థన చేసినట్టు అనిపిస్తుంది. తగ్గించుకుంటేనే మనకు హెచ్చు వస్తుంది. హెచ్చు రావాలని తగ్గించుకోవద్దు. తగ్గించుకోవడం మన పని, హెచ్చించేది ఆయన పని. ఏ పరిస్థితిలో ఈరోజు ఉన్నావు? ఒక సేవకునిగా ఉన్నావా, ఒక కాపరిగా ఉన్నావా, లేక ఒక గృహిణిగా ఉన్నావా, ఒక ఇంటి యజమానిగా ఉన్నావా, ఒక యవనస్తునిగా ఉన్నావా? దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రిజరక్షన్. నీవున్న స్థితి నుండి ఔన్నత్యంలోకి నడవాలి. గొప్ప గొప్ప కార్యాలు నేను చేయాలి, నన్ను దేవుడు హెచ్చించాలి అంటే తగ్గింపే దానికి తాళపు చెవి. క్రీస్తు ఏ విధంగా మరణం పొందినంతగా విధేయత చూపినాడు, తండ్రి అయిన దేవుడు మరి అత్యున్నతమైన హెచ్చు తన కుమారుడైన క్రీస్తు దయచేసినాడు. అన్ని నాముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మయపరిచే నామాన్ని, బూదిగంత నివాసులందరూ అతన్ని చూసి రక్షణ పొందే విధానాన్ని తండ్రి
బయలుపరిచినాడు, అంతగా హెచ్చించినాడు కుమారుని. ఒబీడియన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. తిరుగుబాటు ధోరణి, అహంకారము, గర్వము ఇవన్నీ నాశనానికి దారితీస్తుంది. ఎక్కడైనా తగ్గించుకో. నిన్న ఒక యవనస్తురాలు అంటుంది, మీరు ఎప్పుడు స్త్రీలు తగ్గించుకోవాలి అంటాను. నేను ఎందుకు అంటున్నా నీకు అర్థమైందా బిడ్డ? స్త్రీలను తగ్గించుకోమని. ఎందుకంటే నోరు తెరిస్తే వీపు బద్దలైతే తెలుసు నీకు. అంత శక్తి అయితే లేదు నీకు ఎదుర్కోవడానికి. నువ్వు దేవుని రెక్కల క్రింద దీన మనసురాలై మారు మనసు లేని భర్త కొరకు ప్రార్థన చేస్తే దేవుడు చెవిటివాడా, గుడ్డివాడా? నీ పరిస్థితి గమనించడా? నీ మోరలు వినడా? ఆయనకు నీకు సహాయం చేయడానికి ఆయన చెయ్యమని కురిచయిందా? ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి ఆశ్రయించు, ప్రార్థన చేయి అని చెప్పినాను నేను. భర్త నిజంగానే ఆమెను వదిలేసిపోయినాడు దూరం ఎక్కడో. పిల్లలు, 2 చిన్న ఆడపిల్లలు చూడడానికి ఎన్ని తంటాలు పడుతుంది చూడండి. ఆయన కొద్దిగా తగ్గించుకుంటే ఆయన కొద్దిగా తగ్గుతాడు. 2 కలిసి పిల్లల్ని పెంచుకోవచ్చు. 2 జీతాలు సరిపోతుంది మంచి కుటుంబ జీవితాన్ని. కొద్దిగా 4 అదుపులో పెట్టి కొద్దిగా సహనం. ఆ యేసయ్య అంత సహనం చూపెడితే నీకు కొద్దిగా ఉందా? నువ్వు క్రైస్తవురాలు. అలాగే మరి ఏ స్థాయిలో మనం ఉన్నా, నేను దేవుడు ఎక్కడ నాటినాడో అక్కడ నువ్వు వేరు దాన్ని గొప్ప వటవృక్షంగా అయిపోతావు. నేను నిజంగా పెళ్ళి సమయంలో, అంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు నాకు తెలియదు దేవుడు నన్ను ఇంత ఆశీర్వదిస్తాడని, తగ్గింపులో ఇంత దీవెన ఉంటుందని. ఒకరోజు నా తల్లి బోధించింది, తగ్గించుకో బిడ్డ, కోడిగుడ్డు తగ్గించుకుంటే పట్టెడు అవుతుంది అన్నది. ఏం మమ్మీ ఏంటిది? నీకు అర్థం ఏంటంటే కోడిగుడ్డు తగ్గించుకోవాలి. ఆ కోడి కింద కూర్చోవాలి 21 రోజు, పిట్ట అయిపోతుంది. ఆ పిట్ట ధాన్యాలు అవన్నీ అటు ఇటు తిని మంచిగా రెక్కలు చక్కగా మంచిగా ముద్దుగా గుమ్మ అయిపోతుంది. దాని తర్వాత అది పెద్ద పెట్టకోడి అవుతుంది. ఆ పెట్టకోడిని కట్ చేస్తే పట్టెడైపోతుంది. ఎంతమందికి ఆశీర్వాదం. అది గుడ్డు ఓర్చుకోకుండా 21 రోజులు ఓర్చుకోవాలి కదా. అలాగ సంపూర్ణంగా వినయము, విధేయత, తగ్గింపు ఉంటే ప్రజలందరికీ ఆశీర్వాదంగా మారిపోతామని చెప్పాను నాకు. అది బాగా నాకు మైండ్లో పనిచేసింది. తగ్గించుకుంటే హెచ్చు వస్తుంది, తగ్గించుకున్నా. అసలు తగ్గించుకునే పని లేదు నాకు. అన్నిట్లో నేను మరి ముందే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, ఉద్యోగం కానీ అన్నిట్లో రాణించిన దాన్ని తగ్గించుకోవాలంటే కష్టమే కదా. అయినా వాడిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నాకు యేసు ప్రభు చూపిన మాదిరి చాలనుకున్నాను. అప్పుడు నేను బాగుపడ్డాను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అధికంగా హెచ్చించాలని, తగ్గింపే మార్గం అని, పునరుద్ధానము ముందు తగ్గింపు ఉండిందని యేసయ్య తగ్గించుకున్నాడు. మరి లోకాన్ని జయించినాడు, మరణాన్ని కూడా గెలిచినాడు, సాతాను గెలిచినాడు, బండను గెలిచినాడు, ముద్రను గెలిచినాడు, కావలి వారిని గెలిచినాడు, సమాధిని గెలిచినాడు. ఆయన విజయశాలుడు అయిపోయినాడు. కాబట్టి యేసు చూపిన మాదిరి పునరుద్ధాన రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమిలిటీ. వీ కెన్ కాంకర్ ఎనీథింగ్, వీ కెన్ ఓవర్కమ్ ఎనీ హర్డల్ ఇన్ అవర్ లైఫ్. ఏ ఆటంకం, ఏ అడ్డైనా తగ్గింపు ద్వారా మనం విజయాన్ని సాధిస్తామని యేసు ప్రభువుకు శిలువ పునరుద్ధానం మహిమ ద్వారా మనం నేర్చుకునే సత్యం మన హృదయంలో దేవుడు ముద్రించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. పునరుద్ధాన రహస్యం తగ్గింపని ఈరోజు దేవుని వాక్యం ద్వారా నీ బిడ్డలతో ముచ్చటించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఎంతోమంది గర్వించి పడిపోతారు, అహంకరించి కుటుంబాలు కోల్పోతారు, సమాజంలో చెడ్డ పేరు, ఉద్యోగ స్థలంలో ఉద్యోగాలు కోల్పోతారు. గర్వం వలన వినాశమే సంభవిస్తుంది కానీ ఏ మేలు రాదు. సాతానుడు కూడా వాడు గర్వించి పడిపోయినాడు. నేను మేము తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. ఆ తగ్గింపు మా వాళ్ళందరి హృదయంలో మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు.
వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము